మనం ప్రతిరోజు పూజ చేస్తాం. దీపం వెలిగిస్తాం. అగరబత్తి వెలిగిస్తాం. కానీ ఇన్ని చేసినా ఒక్కోసారి ఇంట్లో ప్రశాంతత ఉండదు. మనసంతా చిరాకుగా ఉంటుంది. ఏమైనా చిన్న విషయానికి ఇంట్లో గొడవలు వస్తాయి. మనం అనుకుంటాం నేను పూజ బాగానే చేస్తున్నా కదా అని. కానీ మన పెద్దలంటారు పూజ చేయడమే కాదు పూజ గదిని మెయింటైన్ చేయడంలో కూడా చాలా నియమాలుంటాయి అని. మనం తెలియకుండా ఆ పూజ గదిలో కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. అవి మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తాయి. హాయ్ గైస్, వెల్కమ్ టు అసలెందుకు. ఈరోజు మనం మన మూఢనమ్మకాల గురించి కాదు, మన ప్రాచీన శాస్త్రాల ప్రకారం ఇంట్లో ప్రశాంతత కోసం పూజ గదిలో పాటించాల్సిన 5 ఎనర్జీ ప్రిన్సిపల్స్ గురించి మాట్లాడుకుందాం. మొదటి తప్పు ఎండిన పువ్వులు. మనం దేవుడి మీద ఉన్న భక్తితో పువ్వులు వేసి అలంకరిస్తాం. కానీ ఆ తర్వాత రోజు ఆ ఎండిన పువ్వులని తీయడం మర్చిపోతాం. అవి అలానే విగ్రహం మీద ఉండిపోతాయి. ఎండిపోయిన పువ్వు అనేది స్టాగ్నెంట్ ఎనర్జీకి, అంటే నిలిచిపోయిన శక్తికి ఒక సింబల్. అది నిరాశకి, ప్రాణశక్తి లేకపోవడంకి సూచిక. ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేశాక ఆ పాత పువ్వులని భక్తితో తీసి ఒక మొక్కలో వెయ్యాలి. కొత్త ఫ్రెష్ పువ్వులని పెట్టాలి. ఎందుకంటే ఫ్రెష్ పువ్వు అనేది కొత్త ప్రాణశక్తికి సింబల్. మనం ప్రతిరోజు మన ఇంట్లోకి కొత్త పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తున్నాం అన్నట్టు. రెండవ తప్పు ఒక్క వత్తి. మనం దీపం వెలిగించేటప్పుడు టైం లేక ఒకటే వత్తి వేసి వెలిగిస్తాం. ఒక్క అనేది ఒంటరితనంకి ఆర్ ఇంబ్యాలెన్స్కి సింబల్. మన శాస్త్రం ప్రకారం జత అనేది చాలా శుభమైంది. దీపంలో ఎప్పుడు 2 వత్తులు కలిపి ఒక దీపంలాగా వెలిగించాలి. ఈ 2 అనేది లక్ష్మీనారాయణల, శివపార్వతిల జతకి సింబల్. ఇది ఇంట్లో భార్యాభర్తల అనుబంధంని, కుటుంబ సౌఖ్యభావంని రిప్రజెంట్ చేస్తుంది. మూడవ తప్పు ఎదురుబెదురుగా పటాలు. మనం పూజ గదిలో స్పేస్ లేక కొన్ని దేవుడి పటాలు ఆర్ విగ్రహాలని ఒకటికి ఒకటి ఎదురుబెదురుగా పెట్టేసి ఉంటాం. ఇది చాలా కామన్ మిస్టేక్, కానీ చాలా పవర్ఫుల్ ఎనర్జీ ప్రిన్సిపల్. దేవాలయంలో కూడా మూల విగ్రహం, ఉత్సవ విగ్రహం పక్కన ఉంటాయి, కానీ ఎదురుబెదురుగా ఉండవు. 2 బలమైన శక్తి ఒకటికి ఒకటి కొలైడ్ అయినప్పుడు ఆ శక్తి క్యాన్సిల్ అవుట్ అవుతుంది. అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ మనకి రావాల్సింది అది ఇంట్లోనే బ్లాక్ అయిపోతుంది. అన్ని విగ్రహాలు ఆర్ పటాలు మనల్ని చూస్తూ లేదా ఈస్ట్ వైపుకి చూస్తూ ఉండాలి. అప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఇంట్లోకి, మనలోకి ఫ్లో అవుతుంది. నాలుగవ తప్పు నీరు పెట్టకపోవడం. మనం దీపం పెడతాం, అగరబత్తి పెడతాం, కానీ నీరు పెట్టడం మర్చిపోతాం. మన పెద్దలంటారు నీరుకి గ్రహణం చేసుకునే శక్తి ఉంది అని. అది నెగిటివ్ ఎనర్జీని, దృష్టిని అన్నీ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఒక చిన్న చెంబులో లేదా ఒక కలాశంలో ఫ్రెష్ వాటర్ పూజ గదిలో ఎప్పుడూ ఉండాలి. ప్రతిరోజు ఆ నీరు మారుస్తూ ఒక మొక్కలో పొయ్యాలి. ఈ నీరు మన ఇంటికి ఒక రాక్షస కవచంలాగా పనిచేస్తుంది. ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది. ఐదవ తప్పు ఎవరు క్లీన్ చేస్తారు. కొన్నిసార్లు మనం టైం లేక పూజ గదిని పని మనిషితో క్లీన్ చేయిస్తాం. మన పూజ గది అనేది మన ఇంటి బ్యాటరీ. మన సంకల్పంతో, మన భక్తితో ఆ బ్యాటరీని మనమే చార్జ్ చేయాలి. వేరే వాళ్ళ ఎనర్జీతో ఆ సంకల్పంతో దాన్ని చార్జ్ చేయించుకోకూడదు. ఇంటి యజమానురాలు తన చేతులతో తానే ఆ పూజ గదిని క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఆ క్లీన్ చేసేటప్పుడు తన సంకల్పం, నా కుటుంబం చల్లగా ఉండాలి, నా పిల్లలు బాగుండాలి అనేది ఆ బ్యాటరీని చాలా పవర్ఫుల్గా చార్జ్ చేస్తుంది. సో చూసారా, ఈ 5 విషయాలు మూఢనమ్మకాలు కావు. ఇవి మన ఇంట్లో ఎనర్జీ ఫ్లోని బ్యాలెన్స్ చేసే ప్రిన్సిపల్స్. మన మనసుని ప్రశాంతంగా ఉంచే టెక్నిక్స్. ఒక శుభ్రమైన పూజ గది అంటే ఒక ప్రశాంతమైన మనసు. ఒక ప్రశాంతమైన మనసు అంటే ఒక అందమైన కుటుంబం. ఈ 5 ప్రిన్సిపల్స్‌లో మీరు ఏం పాటిస్తారు? మీరు పాటించే ఇంకా ఏమైనా నియమాలు ఉన్నాయా? కింద కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అసలెందుకు ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ డీప్ డైవ్స్.